ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విప్లవాత్మకంగా శక్తి యాప్ ని ముందుకు తీసుకెళ్తుంది. డౌన్లోడ్స్ పైన మాత్రమే కాదు, ఎమర్జెన్సీ టైమ్స్ లో ఈ యాప్ ని ఎలా యూజ్ చేయాలి అనే దానికి సంబంధించి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమం చేపట్టింది. అయితే ఇది మాత్రమే కాదు, శక్తి యాప్ లో ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి నైట్ షెల్టర్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. అసలు దీని బెనిఫిట్స్ ఏంటి, ఎలా వాడుకోవచ్చు అనే విషయం చాలా మంది మహిళలకు తెలియదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మహిళలు ఈ యాప్ని వాడుతున్నప్పటికీ కూడా దాని బెనిఫిట్స్ తెలియకుండా ఏదో కేవలం యాప్ మాత్రమే డౌన్లోడ్ చేసుకుని ఉంటున్నారు. కానీ ఇందులో ముఖ్యమైనటువంటి బెనిఫిట్ నైట్ షెల్టర్ అనేదే మనం చెప్పుకోవాలి. చాలా సందర్భాల్లో అనుకోకుండా ప్రయాణాలు చేస్తూ ఉంటాం, అక్కడ ఏదైనా బస్సు మిస్ అవ్వచ్చు, లేదంటే ట్రైన్ మిస్ అవ్వచ్చు, ఒంటరిగా ఉంటాము, ఏదైనా హోటల్లో ఉండాలంటే భయం వేస్తుంది, సెక్యూరిటీ కల్పించేటటువంటి హోటల్లో ఉండాలంటే 3-4 వేలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాంటి టైంలో పోలీస్ ప్రొటెక్షన్తో పాటు ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నైట్ షెల్టర్స్ అనేవి జిల్లాల వ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని ఎంక్వైరీకి సంబంధించి మనం చూసుకుంటే కనుక శక్తి యాప్లో నైట్ షెల్టర్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే కనుక ఏ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ పరిధిలో ఎక్కడెక్కడ ఈ వన్ స్టాప్ సెంటర్స్ ఉన్నాయి అనే దాని డీటెయిల్స్ రావడంతో పాటు కొన్ని ఎంక్వైరీ నెంబర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ ఎంక్వైరీ నెంబర్స్ ద్వారా ఆ షెల్టర్స్ డీటెయిల్స్ తెలుసుకుని అక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అదే పోలీసులకి 100కి డయల్ చేసినా కూడా ఈ షెల్టర్ ఆప్షన్స్ తెలియజేస్తారు. అది మాత్రమే కాదు, చైల్డ్ అండ్ ఉమెన్ ప్రొటెక్షన్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నెంబర్స్ కూడా ఉన్నాయి. వాటికి డయల్ చేసినా కూడా ఈ వన్ స్టాప్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అనేటటువంటి సమాచారం కూడా ఇస్తారు. ఈ వన్ స్టాప్ సెంటర్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో పాటు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొలాబరేట్ అయి ఉన్నారు. ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించి ఎమర్జెన్సీ టైంలో మహిళలు, ముఖ్యంగా చిన్నపిల్లలు ఒంటరిగా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఏదైనా ఇబ్బంది ఎదురైనా, లేదంటే అనివార్య కారణాల వల్ల వాళ్ళు అక్కడ స్టే చేయాల్సి వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా ఇక్కడ ప్రొవైడ్ చేయడంతో పాటు ఏదైనా ఇంట్లో చిన్న చిన్న గొడవలైనప్పుడు లేడీస్ బయటకు వచ్చేస్తూ ఉంటారు, చెప్పబెట్టకుండా ఇబ్బందులు ఎదురవుతుంటే, ఇలాంటి సందర్భాల్లో కూడా అక్కడ వాళ్ళకి స్టే ప్రొవైడ్ చేయడమే కాకుండా ఫుడ్ కూడా ఇస్తూ ఉంటారు. దాంతో పాటు మహిళలు ఎవరైనా కూడా ఇంటి నుంచి బయటికి వచ్చేసి ఇంట్లో ఉండడానికి అవకాశం లేదు, బయట ఎవరు తెలియదు, ఒంటరి జీవితం మాది, ఎవరైనా అకామిడేషన్ ఇస్తే బాగుండు అనుకునేటటువంటి వాళ్ళకి కూడా శక్తి సదన్ ద్వారా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ జీవనోపాధి అనేది కూడా కల్పించి వాళ్ళకంటూ ఒక దారి చూపించేటటువంటి విధంగా కూడా ఒక స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఇది బ్యాక్గ్రౌండ్లో చాలా పెద్ద నెట్వర్క్తో నడుస్తున్నప్పటికీ చాలా మంది మహిళలకు దీని బెనిఫిట్స్ తెలియకపోవడం వల్ల ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటూ ఉంటాయి. సో ఇకపైన మహిళలు ఇలాంటి ఆప్షన్స్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. సెక్యూర్డ్గా ఉండడమే కాకుండా ఒక సాధారణమైనటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో అది అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక నమ్మకం, పోలీసులు ఉంటారు, ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు శక్తి సదన్ ద్వారా ఒక ఫ్యూచర్ ప్లానింగ్ అనేది వాళ్ళు ఇస్తారు. ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా నడుస్తుంది. కాబట్టి మహిళలందరూ కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా దాని బెనిఫిట్స్ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించాలని కూడా పోలీసులు కోరుతున్నారు.